అంటే దీనికి ఎట్లా చెప్తున్నారంటే ఆవిడకి కావాలని మందు తాగిపిచ్చి రెచ్చగొట్టేసి మాట్లాడిపిచ్చి చేస్తున్నారని కూడా ఒక వాదన అయితే ఉంది. దానికి ఏం చెప్పడానికి చెప్తారు? ఏందైనా చెప్పుకోవచ్చు. అక్కడ నమ్మేవాళ్ళు ఇప్పుడు ఎవరు? రికార్డ్ చేస్తున్నామని చెప్పేసి రాస్తారని కావాలని సైలెంట్ గా అసలు జనరల్ గా అది కొన్ని వేరు. వీడియోస్ అయ్యో మాట్లాడుతున్నారు. మీరు చెప్పే ఫస్ట్ రికార్డ్ అది. అదేంటంటే నేను వినిపించిన రికార్డ్ మీకు మరి వినిపించండి ఒకసారి. వెళ్ళిపోతా ఏం చేసింది ఏంటి అందులో? ఎవడు నాకు మగాడు ఉంటే పంపించు. నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ సో ఎవరికైనా సరే మందు తాగిస్తే ఇట్లాంటి మాటలు వస్తాయండి, నాకు తెలియదు బేసికల్లీ. అంటే మందు తాగినప్పుడు విచక్షణ రహితంగా ఉంటారు కదా. సో నేను అన్నది కూడా ఈ ఆడియో క్లిప్స్ ఇవి విన్నా నేను కూడా. సో అక్కడ రాస్తారు సైలెంట్ గా ఉన్నాడు, ఆవిడ ఒక్కడే మాట్లాడుతుంది, ఆవిడకి మందు తాగిచ్చి రెచ్చగొట్టి మాట్లాడిపించిన ఆరోపణలు అయితే వస్తున్నాయి. కొడుతోంది అందరినీ, ఆ విషయం మీకు అర్థమైందా? కొడుతోంది, అన్ని పగల కొడుతోంది. ఓకే, వాళ్ళ అమ్మ తిడుతోంది, ఎన్ని చేసి అమ్మాయి పుట్టలేక నా అడుగురా ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటో తినేసి నాడాలేకుతురా. మీకు ఎవరన్నా మందు తాగే లేడీస్ ఎవరన్నా పరిచయం ఉన్నారా? ఉన్నారు. వాళ్ళు ఇలాగ మాట్లాడతారా? అంటే అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ తీసుకొని అలా బిహేవ్ చేసిందనా? హిస్టరీ ఉంది కదా, ఆవిడ డ్రగ్స్ తీసుకున్నాను, ఆవిడ ఒప్పుకున్న వీడియో కూడా ఉంది, చూపించండి. చూసాను. సో ఇప్పుడు తను డ్రగ్స్ తీసుకొని ఇలా కావాలని ఇది రోజు జరిగేదే. వాళ్ళ ఇంట్లో పని అబ్బాయి ఉన్నాడు, వాడు అడిగినా చెప్తాడు. కానీ ఇప్పుడు ఒక మనిషి మారడానికి అవతల వాళ్ళు కూడా కారణం అవుతారు కదండి. ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉండుంటే రాస్తారు అన్నేళ్ళు అయితే కలిసి ఉండేవాడు కాదు కదా. బ్లాక్మెయిల్. ఇప్పుడు తను ఏం చెప్తుందంటే రాస్తారు ఇష్టానుసారంగా బయటికి వెళ్ళి అమ్మాయిలతో తిరుగుతున్నారు కాబట్టి, సో ఆవిడ కూడా తిరుగుతుంది అనేవి కూడా వస్తున్నాయి. మరి దీనికి ఏమంటారు? గుడ్. సో ఇద్దరు ఒకవేళ ఆవిడ చెప్పింది నిజము అని అనుకున్నా కూడా విడిపోవాలనుకుంటే అవతల వాడు వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు అనే కారణంతో నువ్వు విడిపోవచ్చు. ఓకే, కలిసి ఉండాలి అనుకున్నప్పుడు నీకు ఇది పనిచేయదు. అంటే ఇద్దరు వేరే వేరే వాళ్ళతో తిరుగుతున్నారు అనుకోండి, వేరే వాడితో ఉండడమే సమంజసం. ఇలా అపవిత్రమైన రిలేషన్స్లో ఉండమని ఎవడు చెప్తాడు? నీకు చిత్తశుద్ధి లేదు, వాడికి చిత్తశుద్ధి లేదు అనుకుందాం. ఇప్పుడు అతనికి నాకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదని తను బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో అని అంటున్నాడు అతను. అతను ఏమంటున్నాడు అనేది పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు ఒకటి క్లెయిమ్ చేస్తున్నావు, నాకు నువ్వు కావాలి అన్నప్పుడు నువ్వు నికార్సుగా ఉన్నప్పుడు నీకు అడిగే అధికారం ఉంటుంది. పాయింటేనా? ఇద్దరు వేరే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇద్దరికి విడిపోయే అధికారం ఉంటుంది తప్ప కలిసే అధికారం ఎక్కడుంది? కలిసే అధికారం ఎవరికి ఉంటుంది? నువ్వు ఎంతమందితో తిరిగినా కూడా నేను నీకోసం నిజాయితీగా ఉన్నాను, మూసుకుని నువ్వు నా దగ్గర ఉండు అని అడిగే దమ్ము ఉంటుంది. అలా కాకుండా నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళిపోయావు, నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోయాను, వెళ్ళిపోయిన తర్వాత వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండేసి వచ్చి తుచ్చి చూసి నాకు వాడద్దు నువ్వు కావాలంటే ఏమన్నా పిల్లలాట ఇది కాదు కదా. ఆయన ఉన్నాడా లేదనేది ఈవిడేం ప్రూవ్ చేయలే, కానీ ఈవిడ ఉన్నది అనేసి ఈవిడే ప్రూవ్ చేసింది, ఈవిడే కంప్లైంట్ రాసిచ్చింది. కానీ ఆవిడ కూడా కొన్ని ప్రూవ్ చేసింది కదా. ఇప్పుడు మాల్వి మల్హోత్రా గురించి చెప్పడం, ఈ మధ్యలో ఎందుకు హర్యానా కేసు ఎందుకు వచ్చింది? పాయింట్ ఏంటంటే ఆవిడ ప్రూవ్ చేసింది ఏమిటి? ఏవో 4 చాట్స్ తీసుకొచ్చింది, అంతకుమించి ఇంకేమైనా ఉందా? ఆడియో కాల్స్ ఏమైనా ఉన్నాయా? హర్యానా ఎందుకు వచ్చింది అసలు మధ్యలో? నేను మీకు క్లియర్ చేస్తాను, మీరు అడిగారు కాబట్టి. పాయింట్ ఏంటంటే ఈ చాట్స్ ఎప్పుడన్నా ఫేక్ వాట్సాప్ చాట్ అని ఒకటి ఉంది, అది వేసుకుని మనం కూడా తయారు చేయొచ్చు. అది ఎంత కరెక్టా కాదనేది డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. బట్ ఆడియో కాల్స్ యూ కాంట్ ఫేక్. అండ్ ఇంకొకటి, అది కూడా ఎడిటింగ్ అనొచ్చు, కానీ ఒకళ్ళు ఒప్పుకున్న తర్వాత అది ఎడిటింగ్ అని మళ్ళీ ఒప్పుకోలేం. ఎందుకంటే ఈ కాల్ సరే, ఈ కాల్ మీరు అన్నట్టుగా ఈ కాల్లో మీకు ఎందుకు వినిపిస్తున్నానంటే మీరు జస్ట్ వినండి, ఎందుకు రికార్డ్ చేశాడు అనే దానికి సమాధానం దొరుకుతుంది.
ఏంటిది ఏంటి వింటున్నారా ఏం జరుగుతుంది? రికార్డ్ చేసి లిఫ్ట్లో ఉంది తను. 100కి కాల్ చేస్తుంది ఈ అమ్మాయి. అచ్చచ్చా. ఈవిడే కొట్టేసి ఈవిడే తిట్టేసి అన్ని పగలు కొట్టేసి ఈవిడే 100కి కాల్ చేస్తుంది. దట్ ఈస్ హర్ స్పెషాలిటీ. సో ఇప్పుడు రేపు కాసేపట్లో పోలీసులు వస్తారు. ఇది ఈ రోజు జరుగుతున్న అఫైర్ కాదు కదా, ప్రతిరోజు ఇదే సాగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, పోలీసులు వచ్చిన తర్వాత అమ్మాయి సార్ నన్ను కొట్టేశాడు సార్ అన్నదనుకో, ముందు వెనక చూసుకోక మగాడితే తప్పు అనుకుంటారు కదా. మరి అలాంటప్పుడు ఏం చేయాలి వీళ్ళు? సెల్ఫ్ డిఫెన్స్ కోసం సార్ జరిగింది ఇది సార్ అని చెప్పి ఒక రికార్డ్ పెట్టుకోవాలి. అదే చేశారు. అంతేగాని ఇవాళ ఎప్పుడు ఇది వస్తుందని ఆ రోజు ఎలా ఊహిస్తాడండి? ఇప్పుడు అది జరిగే సంవత్సరం లేకపోతే 9 నెలలు అవుతుంది. ఆ రోజు పోలీసులు వస్తే ఇది ఆల్రెడీ ఇట్లాగే చేసింది. ఇట్లాంటి బోల్డ్ రికార్డులు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇదే చేసి ఆవిడ పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటుంది. పోలీసులు వస్తే అమ్మ మా తప్పేం లేదని చెప్పుకోవడానికి కోసం వాళ్ళు చేసుకున్న రికార్డు ఇవాళ ఇలా బయటకు వచ్చింది. మీరు కన్విన్స్ అయ్యారు లేదా? అది నేను చెప్పేది. పంపించారు బయట. అంటే ఇప్పుడు ఈవిడ మెయిన్ ఎజెండా ఏంటి? డబ్బుల కోసం ఇదంతా చేస్తుందా, లేకపోతే ఆవిడ ఏం చెప్తుంది, ఏదేమైనా నాకు రాజ్ తరుణే కావాలి, తనతో ఉంటాను అని అడుగుతుంది. అయిపోయింది. ఇప్పుడు అది కూడా మార్చేసింది కదా. ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ వద్దంటుంది కదా, అది కూడా అయిపోయింది. ఇంత రచ్చకెక్కిన తర్వాత ఇంకెందుకు అన్నట్టు. ఎవరైనా ఇప్పుడు రాజ్ తరుణ్ నిజంగానే కట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. అది కూడా ఆవిడ మొన్న చెప్పింది మళ్ళీ, నాకు రాజ్ తరుణ్కి 2.5 ఏళ్ల పైన రిలేషన్ లేదు అని చెప్పి. మరి అది ముందే ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ మనం బయట పెట్టాక ఇప్పుడు చెప్తాం. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, రాజ్ తరుణ్ మన తిరగరా స్వామి తిరగబడరా ప్రెస్ మీట్లో మీరు కూడా రావడం జరిగింది. రాజ్ తరుణ్ ఒక మాట అన్నారు. సో ఒకటే ఇంటర్వ్యూలో కలిసాను, తనకి నాకు ఏం సంబంధం లేదు, బట్ స్టిల్ అతను నా కోసం పోరాడుతున్నాడు, థ్యాంక్ యూ చెప్పాడు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక్కటేసారి కలిసిన ఒక పర్సన్ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు అని ఎందుకు అని క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు? రాజ్ తరుణ్ కోసం కాదు, నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. రాజ్ తరుణ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. అంటే ఏదో ఇట్లా 4 సార్లు కలిసినప్పుడు తెలుసు, ఈజ్ ఎ డీసెంట్ గాయ్. నా ప్రాబ్లం రాజ్ తరుణ్ ఇంకోటి కాదు, ఈవిడ తప్పుడు కేసులు పెడుతుంది. తప్పుడు కేసు అని తెలిసిన తర్వాత నేను దానికి సంబంధించిన నాకు తెలిసిన ఇంతకుముందు డీల్ చేసిన కేసులో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండడంతో నేను ఇప్పుడు లావణ్య కేసు ఎక్కడి వరకు ఎట్లా మలుపు తిరిగే అవకాశం ఉంది? మలుపు ఏం లేదమ్మా, అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ నో మోర్ కన్సర్న్ విత్ రాజ్ తరుణ్ లావణ్య వాళ్ళ జీవితం మన క్లియర్ కట్గా ప్రూవ్ చేసి బియాండ్ ఎనీ డౌట్. కోర్టుకి ఆ ఎఫ్ఐఆర్ ఒకటే సరిపోయింది. ఆ ఎఫ్ఐఆర్ ఆవిడ కంప్లైంట్తోనే వాళ్ళు నమ్మేశారు. సరే, ఇప్పుడు తర్వాత ఏం వచ్చినా కూడా ఇంకా బోల్డ్ అని సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ రేపు వాదనలు వచ్చినప్పుడు ప్రవేశపెట్టుకోవచ్చు, ఆర్ క్వాష్ వచ్చినప్పుడు వేసుకోవచ్చు. అది దానికి మనం ఇంకా చేయాల్సింది ఏం లేదు. కానీ ఈ క్రమంలో కొంతమంది ఈవిడ బాధితులు నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది లావణ్య అని చెప్పి ప్రీతి అనే అమ్మాయి ఆడియో కాల్ వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. అదంతా కూడా మీరే మాట్లాడిచ్చారని అని అంటున్నారు. నేను మాట్లాడుతాను, మీరే దగ్గర నుంచి ప్రీతి అనే అమ్మాయితోని కావాలని డబ్బులు ఇచ్చి మీరు వెనక నుంచి ఇప్పుడు అదే అంటున్నాను. సాక్ష్యాలు ఏమన్నా ఉంటే చెప్పచ్చు. ఇప్పుడు ఆవిడకి అగ్నెస్ట్గా ఏం వచ్చినా కూడా వీళ్ళు అమ్ముడుపోయారు, మీరు నమ్మేస్తారు, అంతే కదా. ఏదన్నా సాక్ష్యం, ఇప్పుడు నేను సాక్ష్యం తీసుకొచ్చి మాట్లాడుతున్నాను, అంటే ఆవిడ కూడా కొన్ని ప్రీతితో ఆవిడే ప్రీతి మాట్లాడిన వీడియోలో అదేమ్మా. నేను ప్రీతి గారి మదర్కి ఫోన్ చేసి, అమ్మా మీకు ఇంత డబ్బులు ఇస్తాను, మీరు ఇలా మాట్లాడండి అన్న కాల్ రికార్డో, ఒక చాటో, వాయిస్ మెసేజో ఏమైనా ఉంటే పెట్టమనండి. అలా కాకుండా నోటికి వచ్చినట్టు ఇప్పుడు శేఖర్ భాష అమ్ముడు పోయాడు, 5 లక్షలు 10 లక్షలు 30 లక్షలు తీసుకున్నాడు అంటున్నారు. అన్నంత మాత్రాన నేను అడుగుతున్నా, రాస్తారు నిజంగా మీకు 1 రూపాయి లేదా? ఏమన్నా ఉంటే తీసుకొచ్చి మాట్లాడండి. నోటికి వచ్చినట్టు ఎవడన్నా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు ఒక 4 చంపేశానంట, చెప్పండి, చంపేశారా లేదా? మీరు లేదు బయట అనుకున్నారు, చెప్పండి. ఏదన్నా ఆధారం, ఒక ఫోటో ఏదైనా ఉంటే తీసుకొచ్చి చూపించండి. నోటికి బట్ట కలిసి మొహమ్మద్ వేయడమే కదా. అదే నేను చెప్తున్నా, నువ్వు ఉంటే ఏమన్నా చూపించు. ఊరికే ఎవరన్నా సాక్ష్యం అగెనెస్ట్గా వస్తే వాళ్ళు అమ్ముడుపోయారు. బేసికల్లీ ఇంతే ఉండేది వాళ్ళ దగ్గర, అంతకుమించి వేరే. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు లేని ప్రీతి మధ్యలో వచ్చిందంటే మీరు కొత్త సర్కిల్ అంతా కూడా గ్యాదర్ చేసి రాస్తారు మిమ్మల్ని, మీ వెనక ఈ ప్రీతి ఇంకెవరైతే ఇన్వాల్వ్ అవుతారో 4 బాధితులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కావాలని రాస్తారని డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే అంటున్నాను, ఆధారం ఏది? నోటికి వచ్చిన కథలు అల్లి మనం అనుకోవచ్చు. ఇంకా ఒక 4 రైటర్లను పెట్టుకోండి, బోల్డ్ కథలు చెప్తారు వాళ్ళు. వీటన్నిటికీ మనం ఎందుకు సమాధానం చెప్పాలి? నేను ఆధారం చూపించాను కాబట్టి నువ్వు సమాధానం చెప్పాలి, సంజయ్ చెప్పాలి నువ్వు. అందుకని నువ్వు లాయర్ ముఖంగా వచ్చి ఆ రోజున కూర్చొని టీవీ ఛానల్లో మస్తాన్ సాయి నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవాల్సిన గతి పట్టింది నీకు. ఎందుకు? ఐ ప్రూవ్డ్ ఇట్. ఆధారం తీసుకొచ్చి నువ్వు చూపించు ఆధారం. నోటికి వచ్చింది మాట్లాడడానికి ఏముంది, 100 మాట్లాడుకోవచ్చు. సో అయితే భాష గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా లావణ్య చేతిలో ఇంకెంతమంది బాధితులు ఎట్లా ఉన్నారంటారు? ప్రస్తుతానికైతే 2 వచ్చారు, వాళ్ళు చెప్పేది ఇంకా చాలా మంది. ప్రీతి ఇంకొకరు వాళ్ళ పన్నతను, అతని పేరు శ్యామ్, అతనికి గంజాయి అలవాటు చేసిందట. సో అతనికి మామూలు స్మోక్ అలవాటు ఉంటే తను
పర్లేదు గంజాయి కొట్టు అని చెప్పి ఇంత ఇంత గంజాయి తీసుకొచ్చి అతను ముందు పెట్టి చెయ్యంటే చేయాలంట, లేకపోతే మళ్ళీ ఆవిడ అదరగండం వేరే. సో ఇప్పుడు గంజాయి కేసు కూడా ప్రూవ్ అయినట్టు దీన్ని బట్టి చూస్తే. ఆవిడ ఎక్కడ దాచిపెడుతుంది ఆ ఫోటోలతో సహా మొత్తం బయట పెట్టాడు అబ్బాయి. సో ఇప్పుడు అంటే అదే అంటున్నాను, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ చెప్పాను, కానీ దిస్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్ రైట్ నౌ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దిస్ ఈజ్ కోర్టుకి వెళ్ళిపోయింది, బెయిల్ వచ్చేసింది, అది రేపు మిగతా వెళ్ళిన తర్వాత కూడా మన దగ్గర ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నిటిని కాదనే ప్రశ్నే లేదు. సో అది అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ దీనికోసమే మనం ముందుకు వెళ్తున్నాం. అంటే ఇప్పుడు నిజానికి మీరు స్టాండ్ తీసుకోవడం వల్ల అంటే రాజ్ లాంటి బాధితులు ఇంకెంతో మంది ఉన్నారు సొసైటీలో. సో అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఎవరైనా అమ్మాయి ముందుకొచ్చి ఫైట్ చేయాలంటే ఈ కేసు ఖచ్చితంగా గుర్తు రావాలంటారు, అంతేనా? అమ్మాయి తప్పమ్మా, నేను అమ్మాయి నిజంగానే ఇట్లా ఇబ్బంది పడుతుంటే నేను కూడా సపోర్ట్ చేస్తాను. కానీ వాళ్ళు ఇట్లా క్రికెట్ మెంటాలిటీ తోటి ఆల్రెడీ ఇట్లాంటివన్నీ పెట్టుకొని వేరే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకొని మూడు మీద కేసు పెడతానంటే తప్పు కదా. అలాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేయను. నిజంగా పాపం అన్యాయం అయిపోయింది, ఆవిడ మూడు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, ఇంట్లో పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అట్లాంటి వాళ్ళు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. నిలబడతాను, నేను కొడతాను కూడా కావాలి వాడిని. అట్లాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, అమ్మాయి అయినా సరే సపోర్ట్ చేస్తాను. బట్ ఇది క్లియర్ కట్గా అంటే మీరు చూసారా, అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, కేసులు పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, అది తప్పు. రైట్. సో ఇదండి లావణ్య చేస్తుంది కరెక్టా ఒప్ప అనేది మనం నిర్ణయించకూడదు. సో అదేం జరుగుతుంది ఏంటనేది కోర్టు నిర్ణయిస్తుంది. బట్ ఇప్పటివరకు చూస్తున్న ఆధారాల ప్రకారం, ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చాలా వరకు లావణ్య మీద అయితే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు డ్రగ్స్ కేసు, ఒకవైపు అబ్బాయిల మీద కేసులు పెట్టే కేసు, మరోవైపు ఇప్పుడు శేఖర్ భాష మీద దాడి కేసు. సో ఇన్ని కేసుల నుంచి ఎలా బయటపడుతుంది ఏంటనేది ఇంకా ముందు ముందు తెలియాల్సింది. థ్యాంక్ యూ పాషా గారు. థ్యాంక్స్.